వెస్టిండీస్ 2016 టీ20 వరల్డ్ కప్ కంటే ముందు వెస్టిండీస్ పేరు వింటేనే ఏ టీం కైనా దడ పుట్టాల్సిందే. వాళ్ళతో మ్యాచ్ అంటే ఇంకా దబిడి దిబిడి అనే చెప్పుకోవచ్చు. వాళ్ళు 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ది స్ట్రాంగ్ టీం అయినటువంటి టీమిండియా పై ఘన విజయాన్ని సాధించి ఫైనల్ కి వెళ్లారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై కూడా ఘన విజయాన్ని సాధించి 2016 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు. అలాంటి వెస్టిండీస్ టీం లాస్ట్ 8 years గా క్రికెట్ లో చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ క్రికెట్ బోర్డ్ సరిగ్గా లేకపోవడం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ప్లేయర్స్ అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడంతో వెస్టిండీస్ టీం చాలా అంటే చాలా వెనకబడిపోయింది. లాస్ట్ 8 years ఆఫ్ క్రికెట్ లో వెస్టిండీస్ టీం ఆడినటువంటి ఏ ఐసీసీ టోర్నమెంట్ లో కూడా అట్లీస్ట్ లీగ్ స్టేజ్ ను కూడా దాటలేదు. ఇది మాత్రం క్రికెట్ కి రారాజులు అనిపించుకునే వెస్టిండీస్ టీం కి ఒక బ్యాడ్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్ గా టీ20 వరల్డ్ కప్ 2024 కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ టీ20 వరల్డ్ కప్ 2024 లో వెస్టిండీస్ టీం కూడా ఆడుతున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే ఘనంగా విజయాన్ని కూడా సాధించారు. ప్రెసెంట్ వెస్టిండీస్ టీం మాజీ ప్లేయర్స్ అయినటువంటి క్రిస్ గేల్, డారెన్ సామి, డీజే బ్రేవో చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్స్ ప్రెసెంట్ వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ 2024 గెలవాలని వెస్టిండీస్ మాజీ ప్లేయర్స్ అండ్ టీమ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారంట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ ఏం చెప్పాడు అంటే ఈసారి వరల్డ్ కప్ వెస్టిండీస్ టీం గెలిస్తే ఈ కళ్ళతో చూడాలని ఉందన్నాడు. అండ్ ఇంకా ప్రెసెంట్ వరల్డ్ కప్ కూడా జరిగేది వెస్టిండీస్ లోనే కాబట్టి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా గట్టిగానే ఉంటుంది. మరి చూడాలి వెస్టిండీస్ మాజీ ప్లేయర్స్ అండ్ వెస్టిండీస్ టీమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టుగానే వెస్టిండీస్ టీం ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ 2024 గెలుస్తారా లేదా అనేది అయితే మరి మీకేమనిపిస్తుంది? ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ 2024 వెస్టిండీస్ టీం గెలుస్తారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.